స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సాధారణంగా కళలు వస్తూ ఉంటాయి, ప్రతి ఒక్కరికి అది కామన్. కానీ కొన్ని కళలు మాత్రం పర్టికులర్ గా ఒకటే దాని గురించి రెగ్యులర్ గా వస్తూ ఉంటుంది. కొన్ని తెల్లవారుజామున వస్తే నిజం అవుతాయి అంటారు. కొన్ని ఆ వచ్చిన టైంలో ఎందుకు ఇది వచ్చింది, ఇది రావటం వల్ల నాకు చెడు జరుగుతుందా మంచి జరుగుతుందా అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. ఉదాహరణకి గేదెలు కళలోకి రావటము, అది కూడా మార్నింగ్ సమయంలో ఒక 5 నుంచి 6 గంటల మధ్య వ్యవధిలో వచ్చింది అని అంటే అది మనం ఎలా తీసుకోవచ్చు, దాని గురించి వివరణ ఇవ్వండి. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వప్నము అంటే ఏంటంటే అమ్మవారు మన మీద దయదలిచి ముందుగా ఇచ్చే ఒక సూచన. యాదేవి సర్వభూతేషు స్వప్న రూపేణ సంస్థిత అంటూ ఉంటారు. అంటే స్వప్న రూపంలో ఆవిడ చెప్తుంది, ఒక హింట్ ఇస్తుంది, నాన్న నీకు హెల్త్ ఖరాబ్ అవుతుంది, లేకపోతే నీకు యాక్సిడెంట్ అవ్వబోతుంది, లేకపోతే నీకు ఏదో మంచి సర్ప్రైజ్ రాబోతుంది, మంచి జరగబోతుంది అని ముందుగా చెప్పడం. అలాగే గేదెలు కనుక కల్లోకి వస్తే ఈ గేదెకి మన హెల్త్కి సంబంధం ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 5 to 6 లేకపోతే తెల్లవారుజామున లేస్తూ వచ్చిందంటే దాని ఫలితం 1 week 10 daysలో చూపిస్తుంది అర్థం. శాస్త్రంలో చాలా స్పష్టంగా ఒక స్వప్నం వస్తున్నప్పుడు అది ఎలా వచ్చింది, ఏ సమయంలో వచ్చింది, దానికి తగ్గ రిజల్ట్ ఏంటనేది మనకి బృహస్పతి రచించినటువంటి స్వప్న శాస్త్రంలో చాలా స్పష్టంగా ఇవ్వబడింది. మీరు రోజంతా ఇప్పుడు మామూలుగా గేదెలు కాసేవాళ్ళు వాళ్ళకి వస్తే సంబంధం లేదు, రోజంతా అదే పనిలో ఉంటాడు కదా. అది మైండ్ తీసుకొని అది వచ్చింది, దానికి మీకేం రిజల్టే ఉండదు. అయితే మనం ఆవు గురించి మాట్లాడుకున్న రోజు మనకి గేదె గురించి కల్లో వచ్చింది అని అంటే సంబంధం ఉంటుందా ఉండదా? పెద్దగా ఉండదు. ఎందుకంటే ఆవులు గేదెలు అని మనం అడిగాము ఆ రోజు అన్నప్పుడు చూడాలి ఎవరికైనా. లేదా ఆవు గురించి మీరు ఆ రోజు ఏమైనా చూసారు, ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎవరికైనా గేదె కల్లోకి వచ్చింది అనుకోండి, గేదెల దగ్గరికి వెళ్ళడం, మాట్లాడడం, చూడడం జరిగింది అన్నప్పుడు దాని ఫలితం వస్తుందన్నారు. లింక్ ఏం లేదు. అయితే ఆ గేదెలు కూడా ఎలాగా ఒక వ్యక్తిని పొడిచినట్టుగా ఏమైనా వస్తున్నాయి, జనరల్గా వస్తే పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఆ మందలుగా వచ్చేసి ఆ వ్యక్తి మీద అటాక్ చేస్తున్నట్టుగా వస్తే అది కొంచెం వాళ్ళ జీవితంలో హెల్త్ విషయంలో కేర్ తీసుకొని ముందుగా జాగ్రత్త పడితే ఇబ్బంది ఏమి ఉండదు. అయితే దీనికి ఒక మంత్రం కూడా ఉంటుంది లలితా సహస్రనామాల్లో. ఇలా జరిగినప్పుడు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశినే నమః. రెండవది నూనె దానంగా ఇవ్వడం, ఆలయంలో నువ్వుల నూనెని ఆలయంలో దీపారాధన కోసం దానం ఇవ్వడము. మూడవది మీరు ఇప్పుడు ఎవరికి వచ్చినా కానీ వెంటనే మీరు కనుక గజేంద్ర మోక్షం విన్నారంటే దాని ఫలితం ఏముండదు, మీకు 1% కూడా పనిచేయదు. అంటే ఒక ఈ గేదెల కల్లో వస్తేనేనా ఎటువంటిదైనా మీకు ఎటువంటి స్వప్నం వచ్చినా శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ఏంటంటే మీకు ఒక చెడు స్వప్నం వచ్చింది రాత్రి సమయంలో, నిద్ర మెలకు వచ్చింది, మెలకు రాగానే మీరు కాలు చేతులు కడుక్కొని చక్కగా మళ్ళీ నిద్రపోయారనుకోండి, అది ఇంకొక మంచి స్వప్నం వస్తే అది క్లియర్ అయిపోతుంది. లేదు నిద్ర లేచిన తర్వాత చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే లేవగానే ఇంట్లో వాళ్ళకి చెప్తారు, లేచిన వెంటనే నాకు ఇలా వచ్చిందో అలా చెప్పకూడదని చెప్తుంది. నిద్ర లేచి చక్కగా ఇంట్లో పూజాది కార్యక్రమాలు చేసుకొని ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణం అది చేసుకొని ఇంటికి వచ్చి మధ్యాహ్నం భోజనం తర్వాత చెప్పమని చెప్తుంది శాస్త్రం. అయితే ఈ గ్యాప్లో ఒక్కసారైనా గజేంద్ర మోక్షం విన్నట్లయితే 1 hour చేంజ్ ఉంటుంది అంతే. గజేంద్ర మోక్షం 1% కూడా బ్యాడ్ జరగదు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వెంటనే చెప్పేస్తే ఏం జరుగుతుందండి? చెప్పకూడదు. అది మంచి అయినా చెడైనా, చెడైతే ఎక్కువ ఎఫెక్ట్ అవుద్ది, మంచి అయితేనేమో ఆ మంచి జరగాల్సింది ఆగిపోతుంది అంటారు. ఇక రెండవది ఏంటంటే ఈ ఏ సమయంలో వచ్చిందని చూడమంది శాస్త్రం. అంటే ఇంకోటి ఇందాక నేను చెప్పినట్టుగా ఊహించుకున్నా, మాట్లాడినా, దాని గురించి ఆలోచించినా వచ్చిందని తీసుకోకూడదు. ఇంకో విషయం ఏంటంటే ఏ సమయంలో వస్తే ఏ ఫలితం అని చెప్పింది శాస్త్రం. 9 నుంచి 12 మధ్యలో వస్తే 1 year పడుతుంది, 12 నుంచి 3 అయితే 6 నెలలు పడుతుంది, 3 నుంచి 5 అయితే జస్ట్ 3 నెలలు, నెల నుంచి 3 నెలలు వచ్చేస్తుంది, 5 నుంచి 6 మధ్యలో అయితే కొన్నిసార్లు 15 days 1 month కూడా పట్టచ్చు, ఒకసారి 10 daysలో అవ్వచ్చు. కానీ నిద్ర లేస్తూ జరిగితే కనుక 10 daysలో వస్తుంది దాని రిజల్ట్. కానీ ఏ రిజల్ట్ అయినా గజేంద్ర మోక్షం చదువుకున్న విన్నా 100% పోతుంది, ఆ దోషం పోతుంది. ఇప్పుడు అది మీకు తెలియాలన్నా ఎవరికైనా ఆ విషయం తెలియాలన్నా వాళ్ళకి కూడా యోగం ఉండాలి, యోగం లేకపోతే ఆ విషయం కూడా తెలియదు.
అవునవును. అసలు కొన్నిసార్లు గుర్తు కూడా ఉండదు, కానీ ఏదో కళ వచ్చింది, అది మనని ఇబ్బంది పెట్టింది, ఇలా అసలు మీకు గుర్తులేని కళ్ళకి ఎఫెక్టే ఉండదండి. ఉండదా? ఇప్పుడు మీకు ఏదో కళ వచ్చింది, పొద్దున్న లేచారు, ఏదో వచ్చిందిరా నాకు గుర్తు రావట్లేదు అంటే మీకు ఆ కళ గురించి ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న గేదెల గురించే తీసుకుందాం. ఏదో చాలా పెద్ద కళ వచ్చినట్టుగా అనిపించింది, ఓకే, కానీ అంతా మర్చిపోయాము. లేచే ముందు ఆ బర్రెలు ఒక్కటే, లేచిన తర్వాత ఒక్కటే మైండ్లో స్ట్రక్ అయిపోయింది. కొంత ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, మీకు పూర్తి కళ సంపూర్ణంగా మీకు స్వప్నశాస్త్రంలో చెప్పిన విషయం ఏంటంటే సంపూర్ణంగా క్లారిటీ వచ్చింది, దాని సంపూర్ణ ఫలితం వస్తుంది, గుడ్ ఆర్ బ్యాడ్. కొంత క్లారిటీ ఉంది, కొంత వస్తుంది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి వచ్చింది కానీ మీరు ఇందాక అన్నట్టుగా ఏదో కొద్ది గేదెల్లో వచ్చినట్టు అనిపించిందండి, పూర్తిన కళ నాకు గుర్తులేదంటే చిన్నపిల్లలు అనారోగ్యం అయిపోతుంది. లేదా ఎవరికైనా అప్పుగా ఇచ్చారు, ఇచ్చిన అప్పు గురించి గొడవ జరగడం, అట్లా అనమాట. అయితే ఫైనాన్షియల్ గానీ లేదంటే ఆరోగ్యం గానీ ఎఫెక్ట్ అవుతుంది అని అర్థం. అది కళ వచ్చిన వాళ్ళకే జరుగుతుందా, ఇంట్లో వాళ్ళకి కూడా? వచ్చిన వాళ్ళకే జరుగుతుందండి. ఇంట్లో వాళ్ళకంటే సమ్ టైమ్స్ మదర్కి చూపిస్తుంది, మళ్ళీ అది హెల్త్ మీద. వచ్చిన వాళ్ళ మదర్కి చూపిస్తుంది, అందరికీ. అంటే అక్కడ జెండర్ తో సంబంధం లేదు, స్త్రీకి వచ్చినా పురుషుడికి వచ్చినా వాళ్ళ మదర్కి కానీ వాళ్ళకి కానీ అంతే, అదే చూపిస్తుంది. కాబట్టి ఈ నువ్వులు దానంగా ఇవ్వడం, నువ్వుల నూనె దానంగా ఇవ్వడము, ప్లస్ గజేంద్ర మోక్షం వినడము, ఇవి చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇది నిజంగా మీరు ఇందాక అన్నట్టు దేవతలు మనకి ఇండికేషన్ అంటే ఏదో జరగబోతుందని ఇవ్వటమేనా? 100% అండి. శాస్త్రంలో ఉన్నది ఏంటంటే అమ్మవారు అందరికీ తెల్లే, ప్రతి జీవికి ప్రతి జీవరాశి తెల్లే. అప్పుడు ఏంటంటే అయ్యో ఇలా అయిపోతుంది కదా, ఇప్పుడు మనం చూడండి ఒక తల్లి పిల్లలకి ఏదైనా తెలిస్తే ఇన్ఫర్మేషన్ వెంటనే వాళ్ళకి చెప్తారు. ఏదో రూట్లో వస్తుంది, ఎగ్జాంపుల్ ఒక పాపో బాపో వాళ్ళ పిల్లలు, అదను అటు ఆ రూట్లో రాకంత గొడవ జరుగుతుందంటే ఇటు వచ్చేసి అని చెప్తాం. అవును, ఎందుకు చెప్తాము? వాళ్ళు ఇబ్బంది పడకూడదని. అంతే. అలాగే అమ్మవారు కూడా మనం ఇబ్బంది పడకూడదని ముందుగా ఇండికేట్ చేస్తుంది, అది మనం అర్థం చేసుకోవాలి, భయపడ్డం కాదు. ఓకే ఓకే, జాగ్రత్త పడడానికి మాత్రమే కానీ అంతేగాని భయపడడానికో భయపెట్టడానికో కాదు. శాస్త్రం ఉన్నది మనం జాగ్రత్త పడడానికి, ఓకే, ఒక ఇండికేషన్ లాగా. ఇప్పుడు కొన్ని సినిమాల్లో చూసేవాళ్ళం, అనారోగ్యం ఏదన్నా వెంటనే హెల్త్ బాగాలేకపోయినా పీడకలలో వచ్చినా దేవుడి రూమ్లోకి వెళ్ళి విభూతి తీసుకొచ్చి పెట్టడం, మంచినీళ్ళు తాగడము, ఇలాంటివి చేసేవారు. అలాంటి అసలు ఎందుకు చేయొచ్చు అంటారా? ఇప్పుడు మనం కూడా అలాంటి కళలు వస్తే, ఏదైనా మనల్ని భయపెట్టే కళ వస్తే? అంటే ఒకటండి, ఒక నెగటివ్ ఎనర్జీ ఫార్మింగ్, ఒక అంటే ముందుగా ఫామ్ అవడం. దేవుడి యొక్క రక్ష మనకి ఏదైనా వచ్చింది అనుకోండి, అది కొంత లిమిట్గా అది తగ్గుతుంది దాని ప్రభావం అనే ఒక నమ్మకంతో. ఓకే ఓకే, ఇట్లా చేయడం వల్ల ఇబ్బంది తప్పేం లేదు. అయ్యో ఎవరు నామస్మరణ చేసుకోవడం కూడా మంచిదే కదా. త్రిజట్ట స్వప్న వృత్తాంతం అంటారు, దాన్ని వింటారు లేదంటే కొంతమంది. బట్ నేను చూసినటువంటి ఇన్ని సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్లో ఒక 25 నుంచి ఉన్నాను ఆస్ట్రాలజీలో. ఎవరికైనా ఇలా వచ్చినప్పుడు ఇది చేసుకో ఏం కాదన్నప్పుడు నిజంగానే వాళ్ళకి ఏమీ కాకుండా చక్కగా బయటపడ్డారు. ఓకే, కొన్ని కేసెస్లో మీకు ఇలా ఏమైనా స్వప్నం వచ్చిందా, ముందుగా ఇండికేషన్ ఇచ్చిందా అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు ఉన్నారు. అవునండి, నాకు బాగా మొత్తం సర్పాలు వచ్చాయి, మొత్తం గేదెలు వచ్చాయి, లేకపోతే నాకు ఇలా కొండ మీద నుంచి పడిపోతున్నట్టు కళ వచ్చింది. బట్ ఎప్పుడు కూడా స్వప్నం అనేటువంటిది మీకు దాని యాక్షన్ ఎలా ఉంది అని తీసుకోవాలి. కొండ మీకు ఎక్కుతున్నట్టు వస్తుంది మంచిది, పడిపోతున్న వస్తుంది మంచిది కాదు. అగ్ని చేతికి ఇస్తున్నారు ఎవరు, కాగడ అంటే నీకు వెలుగు చూడడానికి అవసరం, లేదా ఊరు మొత్తం తగలపడుతున్నట్టు వచ్చింది, అది మంచిది కాదు. అట్లా వచ్చిన విధానాన్ని అనాలిసిస్ చేయాలి. మీరు పొద్దున్నంతా దాని గురించి చూస్తూ మాట్లాడితే దానికి సంబంధం లేదు, అది ఏ సమయంలో వచ్చింది, ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి దానికి. ఓకే ఓకే, అంటే మాట్లాడుకుంటూ పోతే దీని గురించి చాలా డెప్త్ ఉంది సబ్జెక్ట్. 10 రోజులు మాట్లాడుతూ అంటే ఎవరికి వాళ్ళు ఏదో కళ రాగానే ఇంక ఇది జరిగిపోతుందని మనం ఒక అవగాహన తీసుకోవచ్చు. సర్పం ఉందండి, సర్పం కాటేసినట్టుగా వస్తే దోషం పోతుందని చెప్తారు శాస్త్రంలో. అలాగే సర్పం చుట్టినట్టుగా వస్తే ఇబ్బంది మనిషిని. ఇప్పుడు పెద్ద దోషం ఉందని చెప్పారు, ఇప్పుడు దానికి సంబంధించిన రెమెడీస్ ఏదో చేసుకుంటున్నారు ఆ వ్యక్తి, మంత్రం అది. అప్పుడు స్వప్నంలో ఒక యాక్సిడెంట్ అయినట్టు వచ్చి పోయింది అంటే దాని అర్థం ఏంటంటే అప్పుడు వేరు మళ్ళీ అంటే నీకుండే దోషాన్ని కళ రూపంలో తొలగించింది అమ్మవారు అక్కడ, స్వప్న రూపంలో. ఇప్పుడు అమ్మవారు ఎలా ఉంటుందంటే మీకు కాళిదాసు వారి వృత్తాంతం కనుక చూసుకున్నట్లయితే ఆయన వెళ్ళి పట్టుకుంటాడు అమ్మవారిని, అమ్మ నాకు విద్య కావాలంటే ప్రత్యక్షమే ఏం చెప్తుంది, నాయన నీకు 7 జన్మల అజ్ఞానం ఉంది ఇంకా, అంటే నువ్వు ఇలాగే మందబుద్ధి ఇంకో 7 జన్మలు పుట్టాలి, తర్వాత నీకు జ్ఞానం వస్తుంది అంటది. అమ్మ ఎలా తల్లి అంటే ఆ సెకండ్స్లో 7 జన్మల అజ్ఞానాన్ని తీసేసి 7 జన్మలు కంప్లీట్ చేసి కాళిదాసుని చేసింది, గొప్ప కవి అయ్యాడు. మరి ఎలా అయ్యాడు
అంటే అమ్మవారు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. సాధ్యమే. అంటే మనకి ఇబ్బంది కలగకుండా మనది మనం అనుభవించేటట్టుగా అంటే అది కల్లోనే సాధ్యపడుతుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ మరి ఎంత పుణ్యం చేసుకుంటే అట్లాంటివి జరుగుతాయి జరుగుతాయి. అంటారండి. కరెక్టే. ఓకే అండి, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.